చెప్తున్నాను, నీ గతాన్ని చూసి నీ పాత పాపాలను లోపాలను ఎత్తి నీకు జ్ఞాపకం చేస్తూ నిన్ను పదే పదే ఏడ్చేవాళ్ళ నీ బతుకు తెలీదా, నువ్వు పెద్ద పరిశుద్ధుడు, నువ్వు నిన్నేం చేసావు, నువ్వు మొన్న నా మావు తెలిసిలేవో అని నీ గతాన్ని ఎత్తిపట్టి నువ్వు దేవుని కొరకు ధైర్యంగా తీర్మానం చేసుకోకుండా అడుగు ముందుకేయకుండా నిన్ను బలహీనపరచడానికి గతాన్ని వాడేవాడు శత్రువైన సాతాను. నీ వర్తమానాన్ని చూసి పదే పదే కృంగిపోయేవాడు నువ్వే. నువ్వు గతాన్ని కూడా వదిలేయగలవు, భవిష్యత్తును ఊహించలేవు. వర్తమానం బట్టి మా పరిస్థితి ఇలాగ ఎందుకుందండి, మరి ఇలాగ ఎందుకు అవుతుందండి, మరి ఇలాగ అవుతుంది కదండి. నీ గతాన్ని చూసేవాడు, నీకు చూపేవాడు నీ వర్తమానంలోనే ఆగిపోయే రకం నువ్వే. ఈ రెండింటిని పట్టించుకోకుండా నీ భవిష్యత్తును చూస్తూ రాబో దినములలో నీ పట్ల తాను కలిగిన ఉద్దేశములను వాటిని నెరవేర్చగలిగిన తన సంకల్పమును, ఆ సంకల్పములో అమర్చబడిన తరువాత నీవు ఉండబోతున్న స్థాయిని ఇప్పుడే కల్లారా చూసి ఆనందముగా దాన్ని నీతో మాట్లాడగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే.